హలో నమస్తే అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. అమ్మా న్యూస్ హిట్ ఆఫ్ అటా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎస్, ప్రతి వారం లాగే ఈ వారం శుక్రవారం కూడా కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన మూవీస్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క స్టోరీ ఏంటి, అవి హిట్ ఆఫ్ అట్ అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనతో పాటు ఫిలిం జర్నలిస్ట్ అశోక్ ఉన్నారు. అశోక్ గారితో అడిగి వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అశోక్ గారు, నమస్తే. ఎస్, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓ రెండు మూవీస్ రిలీజ్ ఉన్నాయి. ఒకటి హనుమాన్, మరొకటి గుంటూరు కారం. గుంటూరు కారం గురించి ఎంత ఎదురు చూసారో, హనుమాన్ ఫిలిం కూడా చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసేటువంటి అబ్బాయి కాబట్టి ఆయన ఫిలిం గురించి కూడా చాలా మంది ఎదురు చూడటం జరుగుతుంది. ఫస్ట్ మనం హనుమాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. తేజ యాక్టింగ్ ఎలా ఉంది హనుమాన్ మూవీలో? అంటే మనం వాస్తవంగా సంక్రాంతి అంటేనే చాలా సినిమాలు, తెలుగు సినిమాలకు పెట్టింది పేరు. ఎందుకంటే హాలిడేస్ వస్తాయి, ఈ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ కావాలని అనేక సందర్భాలు గొడవలు కూడా. అంటే రవితేజ లాంటి హీరో కూడా బ్యాక్ వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఈగల్ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంటే సంక్రాంతి ఉన్న క్యాష్ చేసుకోవాలని కూడా ఉంటారు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే 12th కి ఫస్ట్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ లో ఇప్పుడు తేజ సజ్జాద్ ఒకటి, మహేష్ బాబు సినిమా గుంటూరు కారం, రెండు సినిమాలు చిన్న యాక్టర్ అయినటువంటి తేజ ఆయన ఇప్పుడు ముందు నుంచి ఎన్నో మూవీస్ తీసినటువంటి ప్రిన్స్ మహేష్ బాబు గారితో తీయటం అసలు రెండు సమానంగా ఆడుతున్నాయి అంటారా? మనం మహేష్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు ఇప్పుడు మన తేజ సజ్జా సినిమాలో. ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమా పోటీ ఇస్తున్నారు. ఆయనకే దట్టు నార్మల్ ఫ్రైడేస్ కాకుండా సంక్రాంతికి పోటీ ఇవ్వడం అనేది విశేషం. చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా అయ్యి మంచి హీరో పొజిషన్ లో ఉన్నటువంటి హీరోకే పోటీ పట్టడం అనేది నిజంగా విశేషం. ఆయన యాక్టింగ్ ఎలా ఉంది, మూవీకి ఎంతవరకు ఆయన మెప్పించారు? ఇప్పుడు హనుమాన్ సినిమా చాలా రోజులు అయింది. తేజ సజ్జా అంటే మనం ఇప్పుడు ప్రశాంత్ వర్మ, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. జాంబిరెడ్డి వచ్చింది ఒకటి, జాంబిరెడ్డి తర్వాత అద్భుతమైన ఒక స్టోరీ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అంటే డైరెక్టర్ అండ్ ప్రశాంత్ వర్మ ప్లస్ తేజ సజ్జా, వీరి కాంబినేషన్ జాంబిరెడ్డి హిట్ కావడంతో హనుమాన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చాలా ఖర్చు పెట్టి, అంటే అతనుకున్న మార్కెట్, తేజ సజ్జాకున్న మార్కెట్ ను హైలీ రిస్క్ చేస్తూ ప్రశాంత్ వర్మ దీని మీద పెట్టాడు, ఫోకస్ చేశాడు. అంటే అతనుకున్న మార్కెట్ చాలా తక్కువ. అటువంటి హీరో ఖచ్చితంగా దాదాపు 50 కోట్ల మేర ఖర్చు పెట్టి సినిమాని పెట్టడం అనేది మాత్రం ఇది ఒక అతనికి మాత్రం టాస్కే. ఆ టాస్క్ లో మాత్రం ఈ రోజు సంక్రాంతి పండుగ వచ్చి ఒక వాస్తవంగా హనుమాన్ సినిమాని తెలుగుతో పాటు హిందీ, అంటే దేశంలో ఉన్న భాషలు, జపనీస్ లో కూడా ఆ భాషల్లో కూడా దీన్ని డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అండ్ మనం ఇంకొకటి ఏం చూడొచ్చు అంటే, అద్భుతమైన గానీ, జాంబిరెడ్డి అయినా గానీ, ఇప్పుడు హనుమాన్ అయినా గానీ, అంటే ఆయన కొంచెం డిఫరెంట్ ఫిలిమ్స్ మాత్రమే చూస్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే రెగ్యులర్ మూవీస్ లా కాకుండా ఏదో ఒక డిఫరెంట్ అందులో కనిపిస్తే మాత్రమే చూస్ చేసుకోవటం జరుగుతుంది. అంటే హనుమాన్ లో ఉండేటువంటి డిఫరెన్స్ ఏముంది ఇందులో? అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏంటంటే ఇది ఫిక్షనల్ గా చేశాడు. ప్రతి సినిమా మనం చూస్తుంటే ఆ నుంచి తర్వాత ఆయన వచ్చినటువంటి సినిమాలు చూసుకుంటే మనం జాంబిరెడ్డిగా చదువుతాం, ఎన్ని కొత్తదనం, అతను కొత్తదనాన్ని, కొత్త వరవడిని ఆయన ఎంచుకున్న విధానం, అందుకే ఆయన సక్సెస్. తీసిన సినిమా కొన్నైనా కూడా ఆయన ఒక పాత్ర పెద్దగా ఉంది, ఆయన సినిమాలు సక్సెస్. అందుకే అంత కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా పెట్టాడు. ఎందుకంటే దాదాపు పూర్తి 1 year అవుతుంది. 1 year అయినా కూడా దానికి డేట్స్ దొరకలేదు. చాలా మంది నిర్మాతలు, పెద్ద నిర్మాతలు కూడా మీరు డేట్ మార్చుకోండి అని సలహా ఇచ్చినప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా సస్యం అంటే ఆ సినిమా మీద సబ్జెక్ట్ అలాంటిది, ఆ కాన్ఫిడెన్స్ కూడా అలాంటిది. ఆ కాన్ఫిడెంట్ ని తీసుకొచ్చారు. మనం హనుమాన్ గురించి వస్తే, అసలు హనుమాన్ ఏంటి కథ అసలు అనేది తీసుకొస్తే, ఈ సినిమాలో ఒక అంజనాద్రి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో తేజ సజ్జా ఒక చిన్న దొంగగా ఉంటాడు, వరలక్ష్మి అక్కగా ఉంటుంది, తల్లిదండ్రులు కాబట్టి నేను మంచిగా చూసుకుంటుంది. అక్కడ అమృత అనే హీరోయిన్ కూడా అతను ఇష్టపడుతూ ఉంటాడు. అనుకోని క్రమంలో ఆమెను కాపాడే క్రమంలో ఒక జలపాతంలో పడతాడు. అక్కడ మణి దొరుకుతుంది. ఆ శక్తులన్నీ కూడా ఆ శక్తులు ఆవరించి ఉంటాయి, ఆయనకున్న శక్తులు. తర్వాత హీరోయిన్ కాపాడుకున్నాడు లేదా ఆ మణిని సాధించుకుని ఒక విలన్ కూడా వస్తాడు. అంటే అతీంద్రియ శక్తులు దాంట్లో ఉంటే దానివల్ల మన లోకాన్ని జయించవచ్చు అనేది లక్ష్యంతో ఉంటాయి. అంటే ఇటువంటి కథలు చాలా వచ్చినప్పటికి కూడా దీంట్లో స్క్రీన్ ప్లే ఒక విధానం కాబట్టి, ఆ స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం మాత్రం కొంత, ఎందుకంటే మనం చూసాం స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇలాంటి మ్యాన్లను చూసాం. అంటే మన హనుమాన్ మించిన మ్యాన్స్ లేరు వాస్తవంగా. రిలీజ్ ఫంక్షన్ లో కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు, ఇటువంటి మనం ముఖ్యంగా మన ఇండియాలో కొత్త కాదు, అక్కడ సూపర్, స్పైడర్ మ్యాన్ ఇవన్నీ వాళ్ళకు, కానీ మన దగ్గర మాత్రం హనుమాన్ ఉంది అన్నారు. అదంతా కూడా గతంలో చూసాం, కానీ దాని అన్నింటికి భిన్నంగా అంటే విజువల్ ఎఫెక్ట్స్,
అదంతా చూపించే విధానం, రామ్ రామ్ అనే ఒక మంచు పర్వతంలో చూపించిన అవన్నీ ట్రైలర్ లో చాలా గూస్ బంప్స్. అంటే దానికి పాజిటివ్ గా చాలా మంది ఓన్ చేసుకున్నారు. అంటే సినిమాలో ట్రైలర్ చూసినంత సేపు కూడా మొత్తం తేజ కనిపించడం, హనుమాన్ కనిపించడం, అంటే మొత్తం సినిమా మొత్తం తేజ తినేసాడు, ఆయనకే ఎక్కువగా కీలక పాత్ర ఉంది అని కనిపిస్తోంది మూవీలో. అంటే హీరోయిన్ కి ప్రాధాన్యత ఇచ్చారా, కేవలం తేజ మీద మాత్రమే ఫోకస్ పెట్టడం జరిగిందా? ఇప్పుడు హనుమాన్ అనేది జస్ట్ ఆయన క్యారెక్టర్, హీరోయిన్ పాత్ర మనం ఎప్పుడైనా తెలుగు సినిమాలో మనకున్నది ఏంటంటే కొంత పాత్ర పరిధిలో తను ఒక సపోర్టింగ్ రోల్ గా లేకపోతే తనకు స్టోరీలో కొంత భాగమే మిలితాయి ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ హీరో మీదనే సబ్జెక్ట్ అంతా నడుస్తుంటుంది. సముద్రకని కూడా దీంట్లో ఉంటారు. అంటే అతనికి సహాయం చేసే వ్యక్తిగా, అతని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే వ్యక్తిగా సముద్రకని ఉంటాడు. అంటే హనుమాన్ అంటే సినిమాకి ఫస్ట్ హాఫ్ కి చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసి ఆ మనీ ఎప్పుడైతే దొరుకుతుందో అది కూడా ఉదయమే పనిచేస్తుంది, ఆ శక్తులు కూడా. సో క్లైమాక్స్ మాత్రం సినిమాకి చాలా పీక్స్ తీసుకెళ్ళింది, గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ కూడా తమకున్న బడ్జెట్ లో, సపోజ్ మన ఆది పురుషులు లాంటి సినిమా చూసాం, దానికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ మేర ఉంది. కానీ గ్రాఫిక్స్ విషయంలో అంతని మెప్పించలేకపోవడంలో కొంత విఫలమైనట్టు మనం విన్నాం. సో దీంట్లో కూడా కేవలం 50 కోట్ల లోపు బడ్జెట్ ఇది. దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ ని మనం ఇన్ని బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు కూడా ఇప్పుడున్న జనం అరే ఈ సినిమా గ్రాఫిక్స్ గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉన్నాయి అని మాట్లాడుకుంటున్నారంటే అది డైరెక్టర్ గొప్పతనంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నిజంగా ఈ సినిమా కేవలం హనుమాన్ మీద నడుస్తుందా? అంటే హనుమాన్ యొక్క చరిత్ర గురించి చెప్పటం అనేది ఉందా, లేదంటే హీరో పడ్డ కష్టాలకు ఇదొక మనీ రూపంలో హనుమాన్ వచ్చి ఆయనకు హెల్ప్ చేయడం లాంటివి జరగటం అనేది జరుగుతుందా ఈ మూవీలో? మనకు హనుమాన్ ఆయన గురించి కాదు, ఆయన గొప్పతనం, ఆయన ఉంటాడు బ్యాక్గ్రౌండ్. అంటే ఆ మనీ యొక్క బలాన్ని, హనుమాన్ యొక్క బలాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తుంటారు. దానిలో భాగమే. అయితే దీంట్లో వీళ్ళను దాన్ని చేదెక్కించుకున్న వినయ్ రాయ్ అనే తను చేశాడు, వానా హీరో గతంలో చేసిన ఆయన. ఇప్పుడు కొంచెం విలన్ చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ తెలుగు సినిమాలో చేస్తున్నాడు, మంచి రోల్ చేస్తున్నాడు. తన పాత్రలో స్టైలిష్ విలన్ గా చాలా ఎక్స్ట్రాడినరీ గా చేశాడు. సో వాళ్ళ మధ్య జరిగే ఫైట్స్ అంటే నేను అందుకే అన్నాను, కథ ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఒక మంచిపై చెడు ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. ఆ చెడుని జయించాలంటే ఒక మంచి కావాలి, ఒక బలం కావాలి, ఒక శక్తి కావాలి. ఆ శక్తి హనుమాన్ రూపంలో, ఈ మనీ రూపంలో ఉండడం, దాన్ని చేయించడం. అంటే అందుకే అంటున్నాను, ఇలాంటి రొటీన్ పాత్రలే, రొటీన్ కథనే, కానీ స్క్రీన్ ప్లేనే దీంట్లో ఎక్స్ట్రాడినరీ గా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, అంటే ఆ క్యారెక్టరైజేషన్ పట్టు తేజ సజ్జ కూడా ఆ బాడీ ఫిజికల్ గా ఉండడం, కానీ వరలక్ష్మి కూడా చాలా ఎక్సలెంట్ గా చేయడం, అంటే తమ పాత్ర పరిధిలో చేయడం అనేది కూడా సినిమాకి కొంచెం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ ఫిలిం అయినప్పటికీ కూడా చాలా డెప్త్ గా మంచి కథ ఉండేటువంటి ఫిలిం అని కనిపిస్తుంది. అండ్ ఈ అంచనాలన్నీ కూడా హనుమాన్ అందుకుంటుందా? అసలు బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే హనుమాన్ మనం చూసాం, యాక్చువల్ గా మన తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేశారు. అసలు హిందీలో కూడా తెలుగు సినిమా అంటే సరే మనం ఓన్ చేసుకుంటాం, ప్రశాంత్ వరం ఓన్ చేసుకుంటాం, తేజ సజ్జన్ ఓన్ చేసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఓన్ చేసుకుంటాం మన ఇది సౌత్ లో. కానీ బాలీవుడ్ లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తరుణ్ ఆదర్శ్ అన్నటువంటి ఆయన కూడా మంచి రివ్యూవర్, ఆయన కూడా అంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ సినిమాపై 3.5 వరకు రేటింగ్స్ ఇస్తున్నారు. అంటే దాంట్లో అంత ఇంత విషయం లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది నిజంగా సంక్రాంతికి విడుదలయ్యేంత రేంజ్ ఈ మూవీకి ఉంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు యూత్ లో ఇప్పుడు భక్తి భావం ఎక్కువ పెరిగిపోయింది. మనకు అయోధ్య కూడా మన అక్కడ అయోధ్య నిర్మాణం కూడా జరుగుతుంది. మనకు 22 రిలీజ్ అది ఓపెన్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. సో గుడి ప్రారంభం నేపథ్యంలో ఇక్కడ మనకు భక్తి భావంతో కూడా హనుమాన్ భక్తులు ఎక్కువ మన దేశంలో కూడా. సో వాళ్ళు కూడా ఇంకో గొప్ప విషయం ఏంటంటే దీంట్లో వచ్చి టికెట్ మీద వచ్చి ఒక 5 రూపీస్ ప్రతి టికెట్ మీద అయోధ్యకి ఇవ్వడానికి కూడా డొనేట్ చేసుకున్నారు. చాలా మంది ఓన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కేవలం హిందువులు, హిందూ సంఘాలే కాకుండా సామాన్యులు, అంటే భక్తి భావంతో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. అంటే తేజ సజ్జా 2-3 సినిమాలకి స్టార్ హీరో కాదు, కానీ కాన్సెప్ట్ దాంట్లో ఉన్నటువంటిది దాన్ని హైలైట్ గా నిలిచింది కాబట్టి తేజ సజ్జా నిలబడ్డాడు. మనం అందుకే ముందుగా చెప్పుకున్నాం, అతనుకున్న మార్కెట్ చాలా తక్కువ, కానీ ఆయన కన్నా 4 రెట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్, డైరెక్టర్ హైలీ రిస్క్ చేశారు. అంటే తేజ సజ్జా మీద పెట్టాల్సింది కొంత అయితే ఒక 10% పెట్టాలంటే ఒక 100% పెట్టారు. దానివల్ల ఎంత హైలీ రిస్క్. కానీ వాళ్ళ కథను, వాళ్ళని ఎంచుకున్నటువంటి ఆ కథనాలను, వాళ్ళు ఆ ప్రోడక్ట్ మీద పెట్టుకున్నటువంటి అన్ని కూడా హోప్స్ అది సక్సెస్ చేయడానికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. అంటే ఈ మూవీ వల్ల మొత్తంగా తేజకి ఎక్కువ ప్లస్ అవుతుందా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఎక్కువ ప్లస్ అవుతుందా? ఇద్దరిట్లో ఎవరికి ఎక్కువ ప్లస్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పిన దాన్ని తేజ సజ్జ కూడా దానికి చేయాలి. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద ఆ ప్రెజెన్స్ ఉండాలి కదా.
అంటే ఈయనకున్న ఆలోచన ప్రెజెన్స్ చూపించాడు. ఇద్దరికి ప్లస్ అవుతుంది, ఈయనకే కాదు సినిమా యూనిట్ కి, ప్రొడ్యూసర్ కి, అందరికీ అవుతుంది. మళ్ళీ దీంట్లో మనం ఇంకో మన విఎఫ్ఎక్స్ అంతా గౌర హరి అని ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా అనమాట, ఎక్స్ట్రాడినరీ. అంటే మనం అంటే గూస్ బంప్స్ రావడం అంటే ఎట్లా వస్తే మ్యూజిక్ తోటే వస్తుంది అదంతా. ఆ క్లైమాక్స్ సీన్లలో అది చేసే విధానంలో అది చాలా, అది చూస్తే ఆ థ్రిల్లింగ్ మనం మాటలు చెప్పలేదు కదా, చూస్తూ ఎంజాయ్ చేయాల్సినటువంటిది. సో అది ఖచ్చితంగా వీళ్ళు ఈ సినిమా టీం అందరికి కూడా వీళ్ళు రైట్ చాయిస్ ఎంచుకున్నారు. చాలా మంది అనుకున్నారు పెద్ద నిర్మాతలు అంటే దిల్ రాజు గారు లాంటి నిర్మాతలు కూడా అందరూ కూడా ఇది మీరు చాలా రిస్క్ చేస్తున్నారని వాళ్ళు ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అంటే వాళ్ళంతా సజెస్ట్ ఇచ్చినప్పుడు కూడా చివరికి మాత్రం వీళ్ళ నమ్మకం మాత్రం ఈరోజు జయించిందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మూవీ కొత్తగా అనిపించిందా జనాలందరికీ, చూసే వాళ్ళకి? ఖచ్చితంగా. అంటే ఎప్పుడు రెగ్యులర్ మూవీ లా కాకుండా ఒక కొత్తదనం ఖచ్చితంగా డైరెక్టర్ చూపించారా? అండ్ తేజ అసలు అంత సాహసం చేయడం అనేది, అంటే చిన్న సినిమాలు చేస్తూ వస్తూ ఉంటాడు, ఇది కూడా ఫస్ట్ చిన్న సినిమా అనుకున్నప్పటికి కూడా ప్రజలు ఇచ్చే రెస్పాన్స్ తో ఇది పెద్ద ఫిలిం గా, అంటే అగ్ర స్టార్స్ తోనే పోటీ పడుతుందంటే ఇది ఖచ్చితంగా ఒక రకంగా పెద్ద ఫిలిం అనే చెప్పుకోవచ్చు. అండ్ దానికి తేజ యాక్టింగ్ ఎంతవరకు ప్లస్ అయింది మూవీకి? ఖచ్చితంగా. అంటే తేజ యాక్టింగ్ అనేది ఈ సినిమాకి మన ముందు హనుమాన్ క్యారెక్టర్ అతనిలోని ఆహ్వానించడం, అతను గెలుపడం. హనుమాన్ అంటేనే ఒక బలమైన వ్యక్తి లాగా కనిపిస్తుంటారు, తేజ దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు, అంత బలాన్ని చూపించగలిగారు. చూపించారు అంటే ఆయన మనం చూసుకోలేదు, మనం అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతను కూడా చాలా కష్టపడ్డాడు. అతను మానసికంగా ఎట్లా ఉన్నాడో ఫిజికల్ గా కూడా అంతే స్ట్రాంగ్ గా అనిపించాడు. అరే అతనికి న్యాయం చేస్తున్నాడు అనేది మాత్రం చూపించగలిగారు. అంటే ప్రతి సీన్ లో అతను ఇన్వాల్వ్మెంట్ చేసినటువంటి సీన్లు, తేజ సజ్జకు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఆయన కెరీర్ మారే అవకాశం, అంటే అంటే హ్యూజ్ రెస్పాన్స్ రావడం. అసలు మనం ఊహించిందంటే హిందీ మార్కెట్ ఎక్కువ యాక్చువల్ గా, ఆ హిందీ మార్కెట్ లో కూడా ఈ పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఒక తెలుగు సినిమాకి. ఆల్మోస్ట్ యానిమల్ లాంటి డైరెక్టర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టే, సందీప్ వంగ, అంటే తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కూడా మరోసారి బాలీవుడ్ లో కూడా మన సత్తా, అంటే పాన్ ఇండియా లెవెల్లో మన సత్తా చాటడానికి ఈ సినిమా కూడా దోహదపడుతుందని చెప్పొచ్చు. అంటే అలాగే ఈ హనుమాన్ మూవీలో బలాలేంటి, బలహీనతలేంటి? బలహీనత మనం దీంట్లో, ఎందుకంటే ఈ సినిమా తీసుకునే విధానం అంటే ఫస్ట్ హాఫ్ లో అంత స్లో నేరేషన్ ఉంది ఫస్ట్ హాఫ్ లో, తర్వాత స్టోరీ రొటీన్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ అనేది ఒక బలహీనతగా చెప్పొచ్చు లైట్ గా. కానీ దీంట్లో బలం మాత్రం మొత్తం ఆ స్క్రీన్ ప్లే ఒకటి, డైరెక్షన్, పర్ఫార్మెన్స్, తర్వాత అంటే క్లైమాక్స్, మ్యూజిక్, తర్వాత దీనికి విషయం ఏంటంటే దీనికి సీక్వెల్ కూడా తీయబోతున్నట్టు ప్రకటించారు. సో ఖచ్చితంగా సీక్వెల్ కూడా వస్తుంది. ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ చిన్న చిన్న లోపాలు తప్ప మిగతా సినిమా ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత మనకు ఫస్ట్ హాఫ్ చూసిన ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి బాగుంటుంది. ఈ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూసిన తర్వాతనే సినిమా హిట్ అని, అప్పటిదాకా స్లో ఇలా కామన్ గా రొటీన్ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే క్లైమాక్స్ చూసామో, ఆ గ్రాఫిక్స్ అయిన చూసామో, అప్పుడు ఆ సినిమా రేంజ్ మాత్రం ఓవరాల్ గా మూవీ హిట్టా ఫట్టా? ఖచ్చితంగా మనం హిట్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ మనం ఒకటి రెస్పాన్స్ కాదు, యాక్చువల్ గా అన్ని రకాలుగా అన్ని లాంగ్వేజ్ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ప్రజల్లో కూడా అంతే రెస్పాన్స్ ఉంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతిలో ఇది ఈ ఫస్ట్ అంటే రిలీజ్ సినిమాలో ఇది ఒక హిట్ టాక్స్ ఉంటుంది. మీరు ఇచ్చే రేటింగ్స్ ఎంత ఈ హనుమాన్ ఫిల్మ్ కి? ఇప్పుడు మన 5కి 3.5 ఇవ్వచ్చు దీనికి. సో వీళ్ళ పర్ఫార్మెన్స్, టాలెంట్ అన్ని కోణాలు తీసుకొని 3.5 వరకు ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం గుంటూరు కారం ఫిలిం గురించి మాట్లాడుకుందాం. ప్రిన్స్ మహేష్ బాబు గారు అలాగే శ్రీలీల వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ మూవీ వచ్చింది. అంటే ఎస్పెషల్లీ మూవీ చూస్తున్నంత సేపు ఫస్ట్ అందరికి డాన్స్ పరంగా మహేష్ బాబు మాస్ పరంగా కనిపిస్తున్నారు. అంటే దర్శకుడు త్రివిక్రమ్ తోటి చేయటం చాలా రోజుల తర్వాత ఆయన చేయటం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉండబోతోంది, ఎలా ఉంది, ప్రేక్షకులు ఎంతవరకు నచ్చుతుంది? ఇప్పుడు మనం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో అతడు, కలేజా వచ్చింది. కాలేజ్ తర్వాత ఇదొకటి చాలా గ్యాప్ తర్వాత గుంటూరు కారం సినిమాలు వచ్చింది. అయితే గుంటూరు కారం అనేది మనకు తెలుసు, గుంటూరులో ఈ కారం అంటే అక్కడ మిర్చి ఎక్కువ పండిస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అంటే గుంటూరులో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి ఉన్నటువంటి పొగరు, అతనికి ఉన్నటువంటి ఆ మేనరిజం అంతా కూడా అది ఆ జస్టిఫికేషన్ కోసం అది పెట్టారు. అదే యాస కూడా పెట్టారు. అక్కడ ఏదైతే స్లాంగ్ యాక్సెంట్ ఉంటుందో అదే పెట్టడం జరిగింది. సో మొత్తానికైతే వీరి కాంబినేషన్ సర్కిల్ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి యూజ్, అంటే అంటే వీరికి ఎక్కువ బెనిఫిట్ షోస్, ఎక్కువ స్క్రీన్స్, అంటే అంత డిమాండ్ ఉంటుంది. అంటే ఈ మూవీ మొత్తం గుంటూరులోనే షూట్ చేయడం జరిగిందా? అంటే గుంటూరు చుట్టూ తిరగటం జరిగిందా? గుంటూరు చుట్టూ తిరుగుతుంది, గుంటూరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంది. బట్ ఆ టైటిల్ కి అట్లా పెట్టారు, అంత జస్ట్ అంటే గుంటూరు వ్యక్తి కాబట్టి ఆ టైటిల్ పెట్టారు. కానీ దాన్ని స్పెషల్ గా చెప్పలేదు. అంటే అతను పొగరు, అతను యాటిట్యూడ్,
దానికి యాప్ట్ అయ్యే విధంగా టైటిల్ పెట్టారు. మహేష్ బాబు గారు అంటే జనరల్ గా కామ్, సింపుల్, కూల్ గా చేస్తూ మెల్లిగా వెళ్ళిపోతుంటారు. ఆయన మాస్ ఎంతవరకు మెప్పించింది ప్రజలు? మహేష్ బాబు అంటే మనం చెప్పొచ్చు టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో. అంటే నెంబర్ 1 నెంబర్ 2 లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకు వీళ్ళిద్దరికి బాగా క్రేజ్ ఉంటుంది. వీళ్ళ క్రేజ్ తగ్గట్టు సినిమా వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి త్రివిక్రమ్ కూడా మాటలు మాత్రికుడు కదా. వీళ్ళ కాంబినేషన్ లో అలా వైకుంఠం తర్వాత ఇతను చేస్తున్నటువంటి సినిమాలు అంటే ఆ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమాల తర్వాత అంటే చాలా అందరికి ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ సినిమాకు అయితే అత్యంతం కొంత మెప్పించగలిగాడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూసేటువంటి ఫిల్మ్ అంటారు. ఖచ్చితంగా ఫ్యామిలీతో, ఎందుకంటే దీంట్లో మదర్ సెంటిమెంటే ఉంటుంది. అంటే ఒక తల్లి కోసం కొడుకు, కొడుకు కోసం తల్లి పడే ఆవేదన, ఆరాటం, ఆ మధ్యలో అన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు అన్ని కూడా స్క్రీన్ పైనే చూడాలి. అది ఒక తల్లి కొడుకు మధ్యలో ఉండేటువంటి ఆవేదన ఈ ఫిలిం లో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ప్రజలకు వాళ్ళు తల్లి కొడుకు మధ్యలో ఉండే ఆవేదన లాంటితోటి కనెక్ట్ అవ్వలేదు, త్రివిక్రమ్ కరెక్ట్ గా చేయలేకపోయారు అనేటువంటి టాక్ వస్తుంది. అసలు మూవీ నిజంగా ఎలా ఉంది? నిజంగా మనల్ని కనెక్ట్ చేస్తుందా తల్లి కొడుకుల ప్రేమకి? ఖచ్చితంగా. ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ అంటే క్లైమాక్స్ వరకు మనకు ఆ ఫీలింగ్ కలగదు. అంటే వాళ్ళంతా కూడా తల్లి కోసం, కొడుకు కోసం తల్లి ఏం చేసింది, తల్లి కోసం కొడుకు అంటే తను ఆరాటపడుతుంటాడు స్టార్టింగ్ నుంచి. కొడుకు బాగు కోసం తల్లి ఏం చేసింది అనేది లాస్ట్ లో క్లైమాక్స్ లో చెప్తారు. అదంతా స్క్రీన్ మీద చూడాలి. సో ఆ ఇంపాక్ట్ కొంత లేదనేది మాత్రం భావన కలిగించింది. ఆ భావన వల్లనే కొంత సినిమాపై కొంచెం డిబేట్ టాక్ వస్తుంది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదనే టాక్స్ అయితే వస్తుంది. నిజంగా ఈ మూవీలో త్రివిక్రమ్ మ్యాజిక్ అనేది కనిపించింది. ఆయన మాటల మ్యాజిక్ కానీ, ఆయన చూపించేటువంటి రిలేషన్ లో ఉండేటువంటి మ్యాజిక్ కానీ నిజంగా మూవీకి కనిపించిందా? ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా గురించి వస్తే మనం ఈయన అలా వైకుంఠం ఈ కొన్ని క్యారెక్టర్స్ కంటిన్యూ చేస్తున్నారు. అజ్ఞాతవాసి ఈ క్యారెక్టర్స్ కంటిన్యూ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్స్ కనబడుతున్నాయి. ఏంది సేమ్ రిపీటెడ్ మురళీ శర్మ లాంటి ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా రిపీట్ అవుతుంటుంటే, వెన్నెల కిషోర్ ఈ రిపీట్ అవుతుంటే పలానా తాలూకా సినిమాలు అవి చూసినట్టే భావన కల్పిస్తుంది. ఆ మ్యాజిక్ మాత్రం లేదు. మాటల మాంత్రికుడు అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, చాలా మంచి పంచ్ డైలాగ్ ఉంటాయి, కానీ అవి కొంచెం దీంట్లో లోపించినట్టు అనిపిస్తుంది. త్రివిక్రమ్ సినిమా మార్క్ సినిమాగా అయితే మాత్రం లేదని జనాలు అంటున్నారు. నాకు కూడా కొన్ని సందర్భాల్లో అనిపించింది. ఇది మూవీ సంక్రాంతికి పడాల్సిన ఫిలిమే అంటారు. ఖచ్చితంగా సంక్రాంతి మహేష్ బాబు సినిమా, ఆయన కట్అవుట్ చూసి వస్తారు. ఆయన సినిమా కాదు, ఆయన సినిమా బాగాలేకపోయినా మంచి కలెక్షన్స్ ఉంటాయి. సినిమా బాగుంటే హ్యూజ్ కలెక్షన్స్ వస్తాయి. అండ్ మూవీలో కూడా అగ్రతారులు అందరూ కనిపిస్తున్నట్టు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఆర్టిస్ట్ మాత్రమే కనిపిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా వాళ్ళు పోషించేటువంటి పాత్రలకు ఎక్కువ బలం లేనట్టుగా కనిపిస్తుంది అనిపిస్తుంది. లేదు, యాక్చువల్ గా సునీల్ మినహాయిస్తే దాంట్లో మనం ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తల్లిగా చేసింది. యాక్చువల్గా మహేష్ బాబు తల్లిగా చేసింది, తాతగా చేసి మన ప్రకాష్ రాజ్ చేశాడు. వీళ్ళ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది, అంటే స్టోరీలో మిళితమై ఉంటుంది. ఆ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే ఆ స్టోరీని చెప్పే విధానంలో కన్వే అంటే ఒక ఆడియన్స్ కి మెప్పించే విధానంలో మాత్రం కొంత అయిపోయింది. ఎందుకంటే కొంచెం కనెక్టివిటీ లోపం అనేది కొంచెం జరిగినట్టు, అది కొంచెం సాగతీతగా అనిపించినట్టు కొన్ని అనిపించింది. దానివల్ల ఈ సినిమాపై అంటే రావాల్సినంత క్రేజ్, ఉండాల్సినటువంటి హైప్ ఉన్న అంతా కూడా ఆకట్టుకోలేకపోయింది. అంటే ట్రైలర్ కూడా ఇవన్నీ కూడా కొంచెం హైప్ ఇచ్చినప్పుడు కూడా సినిమా మాత్రం ఒక డిబేట్ టాక్ అయితే మూవీలో కూడా. అంటే మహేష్ బాబు ఏ మూవీ తీసుకున్నవారు ఒక రాజకీయం అనేది కనిపిస్తుంటుంది. ఈ మూవీలో కూడా కొంచెం రాజకీయం ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే ప్రజలకు కొంచెం ఒకంత బోర్, ఆయన మాస్ తోటి అలరించినా కూడా ఈ రాజకీయం అనే కాన్సెప్ట్ తో ఒకంత బోర్ కొట్టేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే కొంచెం ఉంది దానికి సంబంధం, అంటే మహేష్ బాబుకు సంబంధం లేదు, కానీ ఆ రాజకీయం కోసమే జరిగినటువంటి ఒక ఈ సినిమా స్టోరీ. అంటే ఆ రాజకీయం అధికారం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, కుటుంబాలను ఎలా విడదీస్తారు, కుటుంబాలను ఎట్లా కలుపుతారు, కుటుంబాన్ని ఎంత సొంత కుటుంబాన్ని కూడా ఎంతగా నష్టం చేసుకుంటారని అది చూపించారు. యాక్చువల్గా మన సినిమాకి వెళ్ళిన పొలిటీషియన్స్ కాకుండా మహేష్ బాబు కట్అవుట్ కోసం వెళ్తారు. ఆయన చేసే కామెడీ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరైటీ కావచ్చు, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే ఆడ మహేష్ బాబు కోసమే సినిమా చూస్తారు ఎవరైనా. ఓవరాల్ గా ఈ సినిమాకి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ చెప్పుకుంటే స్టోరీ అయితే దాన్ని కన్వే చేయడంలో మిస్టేక్ అయింది. తర్వాత మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద మైనస్. మ్యూజిక్ ఎందుకంటే తమన్ మనం ఊహించినట్టుగా ఒక్క సినిమా కుర్చీ మడత పెట్టి అదొక్క కుర్చీ మడత పెడితే ఆ పాట ఒక్కటే కొంచెం వినిపించింది, మిగతా సినిమాలు అని వినిపించలేదు. తర్వాత ఇవి మైనస్ ప్లస్. స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా కొంత స్లోగా వెళ్ళడం, ఫస్ట్ హాఫ్ స్లో, సెకండ్ హాఫ్ స్లోగా వెళ్ళడం ఈ సినిమాపై కొంచెం ప్రేక్షకులని అంటే ఇంటర్వల్ బ్యాంగ్ కూడా లేదు.
దాని ఒక సాదా సీదాగా వెళ్ళిపోతుంది. త్రివిక్రమ్ సినిమా అనే డౌట్ కూడా మనకు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదొక కనిపిస్తుంది. టోటల్ గా ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్స్ ఇస్తారు? ఖచ్చితంగా ఈ సినిమాకి మనం 2 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5 కి. సో అంటే అంటే శ్రీలీల ఒక డాన్స్ మహేష్ బాబు చేశాడు, శ్రీలీల కూడా చేసింది. అవును, ఈ మూవీలో మహేష్ బాబు శ్రీలీల చేయటం నార్మల్ అయినప్పటికి కూడా మహేష్ బాబు చేయటం ఇంకా ఎక్కువగా ప్రేక్షకులు కొంచెం ఎక్కువ కష్టపడ్డాడు మహేష్ బాబు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎక్కువ పాటలు డాన్సులు ఉన్నాయి, దాంట్లో ఆయన కష్టపడ్డాడు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ హిట్ ఆఫ్ అట్ట? దీన్ని ఇప్పుడే మనం చెప్పలేము, ఎందుకంటే డివైడ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. హిట్ ఆఫ్ అనేది మాత్రం మనం వీకెండ్ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే మనం పాజిటివ్ టాక్ డివైడ్ టాక్ తెచ్చుకున్నాయంటే కొంత కలెక్షన్స్ మాత్రం దీనికే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన సినిమాల్లో మహేష్ బాబు సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయి. సో మరి టాక్ ఒక 1 వీక్ దాటితే కానీ మనం చెప్పలేము. అంటే ఈ సెలవులు ఉన్నాయి, ఈ సెలవుల తర్వాత అందరు కూడా ఆడియన్స్ మహేష్ బాబు సినిమా చాయిస్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెంకటేష్ సినిమా తర్వాత నాగార్జున సినిమా, ఇప్పుడు సజ్జా సినిమా ఉన్నప్పటికీ కూడా అందరూ ఇంట్రెస్ట్ మహేష్ బాబు సినిమా చూడాలని. సో కలెక్షన్స్ బట్టి మన సినిమా హిట్ ఆఫ్ అట్ట అనేది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్ గారు. ఎస్, ఇది ఇవాల్టి హిట్ ఆఫ్ అట్ట కార్యక్రమం. మరో వారం మరికొన్ని సినిమాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.